కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసులో నార్సింగి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటికే కేసు వివరాలను సఖీ భరోసా కేంద్రం సంబంధించి బృందం సేకరించింది. మరికొన్ని ఆధారాల సేకరణ కోసం ఇవాళ బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. ఇదే వ్యవహారంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విచారణ చేస్తోంది. దీనిపై నివేదిక సిద్ధం చేస్తున్నామని ప్యానెల్ సభ్యులు తెలిపారు. బాధితురాలికి ఉన్న వర్క్ టాలెంట్ తో అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్దమయ్యారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసులో నార్సింగి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటికే కేసు వివరాలను సఖీ భరోసా బృందం సేకరించింది. మరికొన్ని ఆధారాల సేకరణ కోసం ఇవాళ బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. ఇదే వ్యవహారంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విచారణ చేస్తోంది. దీనిపై నివేదిక సిద్ధం చేస్తున్నామని ప్యానెల్ సభ్యులు తెలిపారు. బాధితురాలికి ఉన్న వర్క్ టాలెంట్ తో అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్దమయ్యారు. ఇప్పటికే జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదిక సిద్దమవుతున్నాయి. ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి. కొన్ని ఆధారాలు కూడా సేకరించామని చెప్పి బాధితురాలికి సంబంధించిన ప్యానెల్ చెప్తోంది. బాధితురాలి మద్దతు కూడా తెలుపుతూ వర్క్ టాలెంట్ ఆధారంగా ఆమెకి ఇస్తామని చెప్తున్నారు. మొత్తంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బాధితురాల గురించి కూడా విచారణ వివరాలు సేకరిస్తున్నారు ప్యానెల్. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, లైంగిక వేధింపుల కేసు ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నార్సింగి పోలీసులు బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. బాధితురాలు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. అయితే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో మరికొన్ని ఆధారాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులు బాధితురాలకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆమె ఆధారాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడానికి కానీ లేదా ఆ పోలీసులు విచారణ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో జరగడానికి ఆమె ఇష్టపడతలేదు. ఎందుకంటే మీడియా అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటూ కూడా ఆమె నిరాకరించడంతో నిన్న పోలీసులే వారి ఇంటికి వెళ్లి సఖీతో పాటు ఇప్పటికే ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా వెళ్లి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ రోజు మరికొన్ని ఆధారాలు ఇవ్వాలంటూ కూడా నార్సింగ్ పోలీసులు కోరడంతో మరికొద్ది సేపట్లో నార్సింగ్ పోలీసులు మరికొన్ని ఆధారాలు కూడా సేకరించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసును టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కొద్ది సీరియస్ గానే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ కు వ్యతిరేకంగానే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ అంటూ కూడా ఒక ఏర్పాటు చేసి వాటికి ఆ ప్యానెల్ కూడా ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి వారు కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఒక నివేదికను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా జానీ మాస్టర్ ను వెలివేయాలి, అతని పైన సస్పెన్షన్ చేయాలనేది ప్రధానంగా డిమాండ్లు వినపడుతున్నాయి. కాబట్టి కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.